ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి. ఈరోజు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చదువుకోవాలి. మొదటిగా గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 1, 2, 3 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 4, 5, 6 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 7, 8, 9, 10 చదువుతారు. సుజన్ గారు 11, 12 వచనాలు చదువుతారు. శాంతకుమార్ గారు 13 నుండి 14 వచనాలు చదివి ముగిస్తారు. ప్రారంభించుకుందామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము. మరియు లోపటను వెల్పటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన యొక్క గ్రంథము సింహాసనం నందు ఆసీనుడైన కుడి చేతిన చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగుడైన వాడెవడని బలిష్ఠ దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి మీద క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికైనాను శక్తి లేకపోయాను. ఆమేన్, ఆమేన్. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడినైన మన కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహాసనము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జీవము పొందేదనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడైండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్, ఆమేన్. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆమేన్, ఆమేన్. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ 24 పెద్దలు సదాకాలం జీవించువానికి సాగిలపడి నమస్కారము చేసిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా వాక్యం చదివిన వారందరికీ వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి కాపాడు. రండి ఈ సమయంలో నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము చదువుకుందాము. జూన్ నెల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. అలాగే ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము మూఢుడాయెను. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితములలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.